అయ్యో పాపం అంటే 6 నెలల శని ఉచ్చుకున్నట్టు అవుతుంది. నిన్నీయాల ఎవరికన్నా సాయం చేసినా కూడా నిజంగా ఆపదొచ్చిన వాళ్ళకి కూడా సాయం చేయకుండా అవుతుందో వల్ల కొంతమంది మక్కరగాళ్ళ వల్ల ఈ నడుమ కొంతమంది బండ్లు స్కిడ్ అయి కింద పడ్డట్టు యాక్టింగ్లు చేసుకుంటా వాళ్ళకి ఎవరైనా హెల్ప్ చేసి బండిని నిలబెట్టేందుకు పోయినరి అనుకోర్రి కథమిగ వాళ్ళ కంతలు నలిసి ఫోన్లు కొట్టేస్తుర్రు. ఇసోంటి ముఠాలు బాగా తిరుగుతున్నాయి. చాలా పైలం ఉండాలి. అందుకోసమే ఈ వార్త పట్టుకొచ్చినాం. పని చేసుక బతక శాతగాని దొంగ తాషిడిగాళ్ళు మంది కష్టాన్ని ఇట్లా దోసుకుంటున్నారు. చూడుర్రి ఇంటి ముంగట నిలుసున్న ఈ పెద్ద మనిషిని దొంగ బద్మాషిగాళ్ళు ఎట్లా దోసుకపోయారో. గుంటూరు జిల్లా సత్తెనపల్లి వేణుగోపాలస్వామి గుడి సెంటర్ కాడ పాపారావు అనే పెద్ద మనిషి ఇంటి బయట నిల్చున్నాడు. పెద్ద మనిషికి ఆన్నే దాల్ మిల్లు కూడా ఉన్నదట. పెద్ద ఆయన తన పైసలు బాగానే ఉంటాయి, ఫోన్ కూడా దరకల్లదే వాడుతున్నాడని ఎరకబట్టి ఇక దాన్ని దోషితందుకు మంచిగా స్కెచ్ చేసిరు దొంగ మొక్కపోళ్ళు. ముందుగాలు ఒకడు బైక్ మీద వచ్చిండు. బైకును టర్న్ చేస్తుంటే బండి స్కిడ్ అయిపోయి ఆయన కింద పడుతున్నట్టు నటించి కేకలేసిండు. ఆన్నే నిలబడ్డ పాపారావు అయ్యో పాపం అనుకుంటా బండిని లావట్టి సాయం అయిండు. ఇక ఇదే టైంలో ఇంకో దొంగోడు ఎంటర్ అయిండు. వాడు వచ్చి పాపారావు పక్క పొంటే నిల్చొని మీదికి లేపు తాత లేపు అనుకుంటా బండిని లావట్టినట్టు యాక్టింగ్ చేసి కంటిరెప్ప కొట్టినంత సేపట్ల అంగిజేబులో పెట్టుకున్న ఫోన్ తప్పదేసిండు. కథమిగా ఏంబడే అదే బండి ఎక్కి ఆడికించి జారుకున్నారు. మళ్ళీ ఇంటి దిక్కు నడుచుకుంటూ వస్తుంటే ముసలైన ఏదో తలిగినట్టు అయిపోయే అని జేబులు ఉతుక్కున్నాడు. ఫోన్ లేదు. ఇక ఇంట్లోగిన పెట్టి మర్చిపోవచ్చని అనుకున్నాడట. ఇక లోపలికి పోయి ఇంట్లో షాపులు ఎంకులాడిండట. ఇంకేడ దొరుకుతుంది అనుమానం వచ్చి ఇంటి ముంగటున్న సీసీ కెమెరా చెకింగ్ చేసిండు. అప్పుడు బండి మీద వచ్చిన బద్మాష్గాళ్ళే ఎత్తుకపోయారని ఎరకబట్టి సీదా పోలీస్ స్టేషన్కి పోయి ఫిర్యాదు అయ్యాడు. ఇక పోలీసు వాళ్ళు కేసు రాసుకొని ఎంక్వైరీ చేస్తారట. సత్తెనపల్లి కానే కాదు ఏపీ తెలంగాణలో చాలా జాగాల ఇసొంటి దొంగతనాలు మస్తు అవుతున్నాయి ఈ నడుమ. అయ్యో పాపం అని నిజంగానే ఎవరన్నా కింద పడితే కూడా సాయానికి ముంగడికి పోకుండా వెనకాడే తట్టు చేస్తున్నారు. ఇగో ఇసొంటి బట్టెవాజుగాలు చేయబట్టి.